హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని జయప్రకాష్ ఇంజనీర్స్ కాలనీలో పర్యటించిన మంత్రులు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేశామని, శంకుస్థాపనలు జరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రజలు వాటర్ హార్వెస్టింగ్ చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టాలని మంత్రులు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరాభివృద్ధి అజెండాగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని మంత్రి తుమ్మల తెలిపారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు వివరించారు. రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు, రూరల్ తెలంగాణ కంటే హైదరాబాద్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఆయన ఢిల్లీ పోతే ప్రధానమంత్రిని కావచ్చు, రక్షణ మంత్రిని కావచ్చు, ఏ మంత్రిని పట్టుకున్నా నాకు ట్రిబ్యునల్ కావాలి, నాకు మెట్రో కావాలి, నాకు రైల్వే లైన్లు కావాలి, నాకు డ్రింకింగ్ వాటర్ కావాలి. మొన్ననే మళ్లీ గోదావరి జలాలు మళ్లీ హైదరాబాద్ కు తీసుకొచ్చి మూసీ సుందరీకరణ చేయాలి, ఫ్యూచర్ సిటీ చేయాలి, ఇక్కడ నుంచి అమరావతికి ట్రైన్ లైన్ రూట్ వేయాలి, డైరెక్ట్ రైల్వే లైన్లు ఉండాలి. ఆయన తప్పనంతా ఈ మహానగరాన్ని ప్రశాంతంగా అభివృద్ధి పదంలో నడపాలని చెప్పి ఆయన పడే తాపత్రయానికి మీరు సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అపార్ట్మెంట్లు కట్టుకుంటా ఉన్నాం, వర్షం పడతా ఉంది, మన కళ్ళ ముందర రోడ్డు మీద వాడి డ్రైనేజ్ వాడి వెళ్ళిపోతా ఉంది. ఆ నీటిని నిల్వ చేసుకునే విధంగా మనం ఆ చర్య తీసుకోకపోతే ఎంత ప్రభుత్వాలున్నా మంచి ఎండాకాలంలో బోర్ డ్రై అయితే రావడానికి బట్టలకు, బాత్రూమ్ కు నీళ్లు లేక ఇబ్బంది పడి వాళ్ళ నీటి కొరత ఉంది, కట్టకట్ట ఉంది అనేటువంటి సమస్య వస్తూ ఉంది. మీకు మీరుగా స్వయంగా వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటు చేసుకోండి.